మై నేమ్ ఈజ్ ఉదయ్. టుడే మనం సైనిక నవోదయకి కావాల్సిన పర్సంటేజ్ అనే ఒక టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రొడక్షన్. పర్సంటేజ్ యొక్క ఇంట్రొడక్షన్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి, కన్వర్షన్స్ ఉంటాయి. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేయడం, అది ఎలా కన్వర్ట్ చేస్తాం, ఏం చేయాలి అన్న విషయం ఇంట్రొడక్షన్లో చెప్పుకుందాం. సెకండ్ లెసన్ ఏం చెప్పుకుందాం, ఆ కన్వర్షన్స్ చేస్తున్నాం కదా, దాంట్లో ఆ కన్వర్షన్స్ యూజ్ చేసుకొని సింప్లిఫికేషన్స్ చేస్తాం. అంటే సింప్లిఫికేషన్స్ అంటే నార్మల్గా సింప్లిఫికేషన్స్ ఎలా బేస్ చేసుకొని చేస్తాం, వి బాడ్ మాస్ రూల్ బేస్ చేసుకొని చేస్తాం. అలాగే సింప్లిఫికేషన్స్ని పర్సంటేజ్ ఇన్వాల్వ్ అయితే ఎలా చేయాలి, ఆ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని సెకండ్ లెసన్లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. థర్డ్ లెసన్ ఏం చెప్పుకుంటాం, బేస్డ్ ఆన్ ద కంపారిజన్ ప్రాబ్లమ్స్ చెప్తాం. అంటే ఎవరైనా 2 persons గురించి ఇచ్చి వాడు హైట్ ఇంతున్నాడు, వీడి హైట్ ఇంతున్నాడు, వాళ్ళిద్దరి యొక్క రేషియోస్ ఎంత, లేకపోతే వీడికన్నా వీడు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాడు, లేకపోతే వీడికన్నా వీడు ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాడు అని చెప్పి ఇలాంటివి బేస్డ్ ఆన్ ద కంపారిజన్ ప్రాబ్లమ్స్ చెక్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చి బేస్డ్ ఆన్ శాలరీ ప్రాబ్లమ్స్. అంటే మనకు వర్క్ చేస్తుంటాము, వర్క్ చేసేది కూడా శాలరీస్ వస్తుంటాయి. అంటే ఇన్కమ్, ప్రతి నెలకి ఇన్కమ్ వస్తుంటుంది. ఇన్కమ్ వచ్చినప్పుడు ఇన్కమ్ వస్తే ఏం చేస్తాం, మనం ఖర్చు పెడతాం అండ్ ఆల్సో సేవ్ చేస్తాం. అంటే ఇన్కమ్ అంటే ఫార్ములా ఏంటి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే వితౌట్ ఫార్ములాస్ అసలు ఎలా చేయాలి అన్న విషయాన్ని బేస్డ్ ఆన్ శాలరీ ప్రాబ్లమ్స్ చూస్తాం. బేస్డ్ ఆన్ మార్క్స్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తాము, సైనిక్ ఎగ్జామే రాస్తే ఇప్పుడు నాకు 300 marks ఎగ్జామ్ అయితే నాకు వచ్చిన మార్క్స్ ఎంత, 250 marks వచ్చాయి. అంటే 50 marks నాకు రాలేదు, అయితే నాకు వచ్చిన మార్క్స్ని పర్సంటేజ్ ఎంత అంటాడు. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం వితౌట్ ఫార్ములాస్ చేయాలి. టోటల్ మార్క్స్ని ఎప్పుడు ఎంత ఈక్వల్ చేసుకుంటాం, 100% ఈక్వల్ చేసుకుంటాము. అంటే నాకు వచ్చిన మార్క్స్ ఎంత, 250 marks, అయితే ఎంత పర్సంటేజ్. ఇలా వితౌట్ ఫార్ములాస్లో బై యూజింగ్ పర్సంటేజ్ మెథడ్స్ యూజ్ చేసి ఆల్ టాపిక్స్ని మనం చేస్తాము. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, 6th లెసన్ బేస్డ్ ఆన్ ద ఎలక్షన్ ఓట్స్. అంటే 2 candidates ఉంటారు, ఇద్దరు పోటీ చేస్తారు ఎలక్షన్స్లో. ఇద్దరికి పోటీ చేస్తే ఒకరికన్నా ఇంకోటికి క్యాండిడేట్ 1 కన్నా క్యాండిడేట్ 2కి మెజార్టీ వస్తుంది. అంటే వీడికన్నా ఎక్కువ మెజార్టీ వస్తేనే కదా వాడు గెలుస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అనేది, వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలి ఏంటన్న విషయాన్ని నేను మాట్లాడుతాను, చాలా ఈజీగా చెప్తాను. నేను పాపులేషన్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా చేస్తామంటే, ఇది ఏ టాపిక్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ని బేస్ చేసుకుంటుంది. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 6th సైనిక్ వాళ్ళకి లేదు, 8th 9th సైనిక్ వాళ్ళకి ఉంది. కానీ 6th సైనిక్ వాళ్ళకి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే టాపిక్ బాగా వస్తే పాపులేషన్ టాపిక్ వస్తుంది. లేకపోతే పాపులేషన్ మీద ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ని మనం వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలన్న విషయం మనకు అర్థమైతే దిస్ టాపిక్స్ ఆర్ ఆల్ very 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 easy and also very important for Sainik and Navodaya exams. Don't neglect. My name is Uday. Thank you for all. Next class